కూడా ఏదో ఇది వచ్చేస్తాని కాదు. ఇప్పుడు మన మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో 1, 2, 3 అట్లా వచ్చినాయి కొన్ని అక్కడక్కడ. అదిగో మా ఊరికి కూడా ఉంది కదా, మా పేరు కూడా తెలంగాణలో ఉంది కదా అన్నటువంటిది. రెండోది ఇప్పుడు కూడా ఏంటి, హైదరాబాద్ కార్పొరేషన్ లో వచ్చేటప్పటికి సెంటిమెంటల్ గా వాళ్ళ ముగ్గురు మధ్యన పోను, ఆంధ్ర వాళ్ళంటూ ఒక పార్టీ అక్కడ ఉంటే గనక అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఇక్కడ కనుక ఒక 20,000 30,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, కొన్ని దీంట్లో బీజేపీ అక్కడ ఓడింది అనుకోండి, అదిగో మీరు మమ్మల్ని కలిపికెళ్ళకపోవడం వల్ల ఓడారని చెప్తారు. అదే డిపాజిట్లు కూడా రాలేదనుకోండి, రేపు ఈయనకి ఆంధ్రాలో మైనస్ అవుతుంది. మీకు ఒకటే గుర్తు, 2019లో తెలుగుదేశం ఓటమిలో తెలంగాణ ప్రత్యేక కారణమైంది. తెలంగాణలో 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసి, కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోదండరాం మొత్తం యాంటీ బీఆర్ఎస్ అందరిని, టీఆర్ఎస్ అందరిని ఒకటిగా చేసుకుని పోటీకి వెళ్ళి తీరా చూస్తే 2 సెట్లో గెలిచింది తెలుగుదేశం. దాన్ని ఇక్కడ ప్రజలు కూడా అయిపోయింది తెలుగుదేశం పని అని చెప్పడానికి ఉపయోగపడింది. ఇప్పుడు అక్కడ అనవసరంగా కెలుక్కోకూడదు. ఈయన లెక్కేసుకుంటున్నారు మన ఉనికి అన్ని చోట్ల. ఇప్పుడు పంచాయతీలో కొన్ని చోట్ల వచ్చింది, లేదా మున్సిపాలిటీలో 1, 2 మున్సిపల్ డివిజన్లు గెలిచారు. అట్లాగే రేపు కార్పొరేషన్ లో కూడా గెలిస్తే, ఇప్పుడు ఇప్పటిదాకా చాలా కార్పొరేషన్లు అయిపోయినాయి కదా, ఒక హైదరాబాద్ కి సంబంధించిన 3 కార్పొరేషన్లు అనుకోండి ఇప్పుడు ఇక్కడ మల్కా